వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరువును కాపాడే యజ్ఞాన్ని భుజంకి ఎత్తుకున్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష పార్టీ నాయకులు, ముఖ్యంగా కూటమి మద్దతుదారులు సోషల్ మీడియాలో కొన్ని పత్రికల్లో జగన్ గురించి తప్పుడు వార్తలు, పరువు నష్టం కలిగించే కథనాలు రాస్తున్నారని ఆయన తరచూ మీడియా ముందు ఆరోపించడం, న్యాయ పోరాటం చేశారని హెచ్చరించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో తాజాగా కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు జగన్పై పరువు నష్టం కలిగించేలా వ్యవహరించారని ఆరోపిస్తూ పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి పరువు నష్టం దావా కేసును దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానంలో జరిగిన ఒక ఊహించని పరిణామం వైఎస్ఆర్సీపీ వర్గాలకు, ముఖ్యంగా పొన్నవాళ్లకు పెద్ద షాకు ఇచ్చిందని వార్త ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటుంది. జగన్ పరువును కాపాడే ప్రయత్నంలో భాగంగా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి అనూహ్యంగా మాజీ ముఖ్యమంత్రికి వైఎస్ఆర్సీపీకి అనుచరుగా అంటించే విధంగా కీలక వ్యాఖ్యలు చేశారంట. పొన్నవాళ్ళ వాదనలను విన్న న్యాయమూర్తి పరువు నష్టం దావా అంటే కోర్టు సమయాన్ని వృధా చేసే రాజకీయ ప్రక్రియ కాదు, పరువు నష్టం జరిగిందంటూ ఆధారాలు సమర్పించాలి. కేవలం ప్రతిపక్షాలు చేసిన విమర్శలు రాజకీయ ఘర్షణలకు పరువు నష్టం కిందకి లెక్కించలేం. మీరు ఏ మీడియా సంస్థలపై, ఏ సోషల్ మీడియా పోస్టులపై ఫిర్యాదు చేస్తున్నారో ఆ అంశాన్ని పరిస్థితి అందులో పరువు నష్టం కంటే రాజకీయ విమర్శలే ఎక్కువగా కనిపిస్తాయి అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ వర్గాలు కంగుతున్నాయంట. అంతేకాదు, న్యాయమూర్తి మరియు పదునైన వ్యాఖ్యలు చేస్తూ రాజకీయ భవిష్యత్తులో ఉన్న వ్యక్తులకు విమర్శలు సహజం, వాటిని స్వీకరించే మనస్తత్వం ఉండాలి. మాజీ ముఖ్యమంత్రి పరువు గురించి ఇంతగా ఆలోచించే బదులు గత 5 ఏళ్ల పాలనలో ఆయనపై ప్రజల్లో, న్యాయ వ్యవస్థలో వచ్చిన అభిప్రాయాలు, పడిన ముద్ర గురించి ఆలోచిస్తే మంచిది. ఏళ్ల తరబడి కోర్టుకు చుట్టూ తిరుగుతూ అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి పరువును ప్రత్యేకంగా కాపాడండి అంటూ కోర్టుకు రావడం విడ్డూరంగా ఉంది అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారంట. ఈ వ్యాఖ్యలతో కోర్టు హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించిందని, పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ముఖంలో నెత్తురు చుక్కలేదని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. చివరగా న్యాయమూర్తి ప్రస్తుత పిటిషన్ తిరస్కరిస్తున్న మీరు పరువు నష్టం జరిగిందని నిరూపించడానికి బలమైన చట్టబద్ధమైన సాక్ష్యాలతో మరోసారి సంప్రదించవచ్చు. అంతేకాకుండా ప్రజా జీవితంలో ఉన్నవారు తమ మాట చేత పరువు నిలబెట్టుకోవాలి. అంతేగాని కోర్టులు పరువును కాపాడలేవు అంటూ విచారణను ముగించారంట. న్యాయమూర్తి చేసిన ఈ అనూహ్య పదునైన వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీకి, ముఖ్యంగా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీవ్ర నిరాశ కలిగించాయని తెలిసింది. పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి ఆశించినట్లుగా మీడియాపై చర్యలు తీసుకోవడం కానీ, జగన్కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం కానీ జరగకపోగా న్యాయమూర్తి రివర్స్లో తనపై షాక్ ఇవ్వడంతో పార్టీ శ్రేణుల్లో ఈ విషయం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ విషయం బయటకు రాకుండా వైఎస్ఆర్సీపీ నేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ మాడు పగిలే షాక్ గురించి రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.